హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ చెప్పని వంటలు. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ అయిన ఆలు కుర్మాను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఈ ఆలు కుర్మాని ఇలా చేసి చూడండి. మనం రోజు తినే చపాతీలోకి అయినా, పూరీలోకి అయినా, జీరా రైస్లోకి అయినా, బగారా రైస్లోకి అయినా, లేదా వేడి వేడి అన్నంలో అయినా చాలా అంటే చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా క్విక్గా టేస్టీగా చేసే ఈ ఆలు కుర్మాను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకోండి. కడాయి హీట్ అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేయండి. నూనెలో ఇవి బాగా గోలనివ్వండి. ఇవి గోలాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను వేయండి. ఆనియన్స్ ముక్కలు బాగా ఫ్రై అయ్యేలాగా అటు ఇటు కలుపుతూ వేయించండి. ఆనియన్స్ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేయండి. పచ్చిమిర్చి ముక్కలను అటు ఇటు కలుపుతూ వేయించండి. ఇప్పుడు ఇందులోనే ఉడకపెట్టుకొని స్మాష్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలను కూడా వేయండి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు ఓసారి బాగా కలపండి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపుని కూడా వేయండి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా వేయండి. ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. 5-6 నిమిషాల తర్వాత చూస్తే ఆలుగడ్డ అనేది బాగా ఉడికింది. ఇప్పుడు చివరిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా మళ్ళీ ఒకసారి బాగా కలపండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ ఆలు కుర్మా రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం అమ్మ చెప్పని వంటలను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.